ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే క్లోమ గ్రంథి. మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడంతో పాటు కీలకమైన ఇన్సులిన్ హార్మోన్ను స్రవించడం ద్వారా మన రక్తంలో షుగర్ లెవెల్స్ ని ఎప్పుడూ చక్కటి సమతుల్యతలో ఉంచుతుంది. అయితే ఏ కారణంగానైనా ఈ క్లోమగ్రంథి నాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. ఇలాంటప్పుడు క్లోమగ్రంథిలో వాపు మొదలవుతుంది. క్లోమరసం లోపలే నిలిచిపోవడంతో క్లోమగ్రంథి తనకు తానే మెల్లమెల్లగా జీర్ణం అవుతూ పోతుంది. క్లోమగ్రంథిలో వాపు అనేది ఉన్నట్టుండి అంటే అక్యూట్గా రావచ్చు, లేదా చాలా కాలంగా అంటే క్రానిక్గా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. క్లోమగ్రంథికి వాపు వస్తే దాన్ని ప్యాంక్రెటైటిస్ అని అంటాం. ఇది 2 రకాలు, అక్యూట్ ప్యాంక్రెటైటిస్ అండ్ క్రానిక్ ప్యాంక్రెటైటిస్. అక్యూట్ ప్యాంక్రెటైటిస్ అంటే ఒకసారి నొప్పి వచ్చి తీవ్రమైన నొప్పి, వాంతులు, బీపీ పడిపోవడము జరిగి కంటిన్యూస్గా కొంతకాలం ఉంటే దాన్ని అక్యూట్ ప్యాంక్రెటైటిస్ అంటాము. క్రానిక్ ప్యాంక్రెటైటిస్ అంటే కంటిన్యూస్గా కొంచెం కొంచెం నొప్పి వస్తూ కొంతకాలం తన పని తాను చేసుకోగలిగి తర్వాత సీరియస్గా అయితే దాన్ని క్రానిక్ ప్యాంక్రెటైటిస్ అని అంటారు. అక్యూట్ ప్యాంక్రెటైటిస్కి 2 ముఖ్య కారణాలు ఆల్కహాల్ అండ్ గాల్ బ్లాడర్. అది కాకుండా కొన్నిసార్లు డ్రగ్స్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు వినం వల్ల రావచ్చు. అదే అయితే క్రానిక్ ప్యాంక్రెటైటిస్ అనేది, అక్యూట్ ప్యాంక్రెటైటిస్ కొంతకాలం మళ్ళీ రావడం వల్ల ప్యాంక్రియాస్ గ్రంథి మొత్తం ఫైబ్రోజ్ అయిపోయి రాళ్ళు ఫామ్ అయ్యి క్రానిక్ ప్యాంక్రెటైటిస్గా మారే అవకాశం ఉంటుంది. ప్యాంక్రెటైటిస్ అయినప్పుడు రోగికి బొడ్డు పైభాగాన మధ్యలో కానీ ఎడమ పక్క కానీ తీవ్రమైన నొప్పి వస్తూ ఈ నొప్పి వెనుక భాగానికి అంటే నడుము వరకు పోతుంది. దాంతోపాటు పేషెంట్కి వామిటింగ్ సెన్సేషన్, వాంతులు కావడం కానీ వాంతి వస్తున్న సెన్సేషన్ కానీ ఉంటుంది. అదే కాకుండా పల్స్ బాగా పెరిగిపోయి బీపీ బాగా పడిపోయే అవకాశం ఉంటుంది. కంప్లీట్ డీహైడ్రేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. ఇది అక్యూట్ ప్యాంక్రెటైటిస్. క్రానిక్ ప్యాంక్రెటైటిస్ అయితే కంటిన్యూస్గా కొంచెంగా నొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రమే అది తీవ్రమై హాస్పిటల్ అడ్మిషన్ చేయాల్సిన అవసరం పడవచ్చు. ప్యాంక్రియాటైటిస్ అనేది ఎక్కువగా మద్యం సేవించే వారిలో చూస్తుంటాం. అలాగే గాల్ స్టోన్స్ ఉండి అవి పిత్తనాళం ద్వారా జారి క్లోమగ్రంథి నాళంలో అడ్డంకిగా మారినప్పుడు కూడా క్లోమగ్రంథిలో వాపు వచ్చే అవకాశం ఉంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ కొవ్వులు, కాల్షియం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే క్లోమగ్రంథిలో వాపు కనిపించవచ్చు. కొంతమందికి పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తూ ఉంటుంది. ఆస్తమాను అదుపులో ఉంచడానికి వాడే స్టిరాయిడ్ మందుల మూలంగా కూడా క్లోమగ్రంథిలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్లోమగ్రంథిలో వాపు ఉన్నప్పుడు బొడ్డు పైభాగంలో తరచూ తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి వెన్నులోకి కూడా పాకుతూ ఉంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే నొప్పి మొదలవుతూ ఉంటుంది. పొట్ట ఎప్పుడూ ఉబ్బరంగా ఉంటుంది. తరచూ జ్వరం వస్తూ వాంతులు అవుతూ ఉంటాయి. కామెర్లు సోకుతూ ఉంటాయి. క్లోమగ్రంథి బాగా పాడైనప్పుడు పొట్టలోకి ఎక్కువ మొత్తంలో నీరు కూడా చేరుతూ ఉంటుంది. మెయిన్గా సిమ్టమ్స్ని బట్టి మేము ముఖ్యమైన రక్త పరీక్ష అమైలేజ్ లైపేజ్ అండి, సీరం అమైలేజ్ లైపేజ్. ఈ 2 చేసినప్పుడు ఇది నార్మల్ కంటే 3 సార్లు ఎక్కువై ఉండి, దాంతోపాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్లో క్లోమగ్రంథి వాసి ఉన్నట్టు తెలిస్తే అది ప్యాంక్రెటైటిస్గా మేము నిర్ధారించడం జరుగుతుంది. అప్పుడు అక్యూట్ ప్యాంక్రెటైటిస్ అనుకుంటే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం. ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఐవీ ఫ్లూయిడ్స్ అండి. 5 నుంచి 6 లీటర్లు వచ్చిన 12 గంటల్లో మేము ఎక్కించడం జరుగుతుంది. ఈ ఐవీ ఫ్లూయిడ్స్తో పాటు పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి తగ్గిస్తూ ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ చేపిస్తూ ఉంటాం. అంటే బాళ్ళు ఊదడం, ఊపిరితిత్తులకు ఎటువంటి ఎఫెక్ట్ జరగకుండా పెయిన్ను తగ్గిస్తూ బాళ్ళు ఊదుతూ ఊపిరితిత్తులు మంచిగా ఎక్స్పాండ్ అయ్యేటట్టు పేషెంట్కు మేము వివరించడం జరుగుతుంది. రోగి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంటే నార్మల్గా 72 గంటల తర్వాత డిశ్చార్జ్ చేస్తాము.
కాదు ఇంకా ఇంప్రూవ్ కావట్లేదు, ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది, బీపీ ఇంకా పడిపోతుంది, మెల్లగా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతున్నాయి, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు సిటీ స్కాన్ చేసి అది నెక్రోటైజింగ్ ప్యాంక్రటైటిస్ అనుకొని నిర్ధారించడం జరుగుతుంది. ఈ నెక్రోటైజింగ్ ప్యాంక్రటైటిస్ స్లోగా కొన్నిసార్లు అక్యూట్ ఫ్లూయిడ్ కలెక్షన్స్ లేదా నెక్రోటిక్ కలెక్షన్స్, అక్యూట్ నెక్రోటిక్ కలెక్షన్స్గా డెవలప్ అవుతుంది. నొప్పితో పాటు లోపల చీము చేరి జ్వరం వస్తున్నప్పుడు మాత్రమే ప్యాంక్రటైటిస్లో సర్జరీ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. అది మొదటగా అల్ట్రాసౌండ్ ద్వారా పిక్టెయిల్స్ వేస్తాము, తర్వాత నెక్రోసెక్టమీ, ప్యాంక్రటిక్ నెక్రోసెక్టమీ అంటాం, అంటే ఆ చెడిపోయిన భాగాన్ని తీసేయడం. ఇది ఎందుకు అంటే అది ఇన్ఫెక్ట్ అయింది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ తొలగించడం కోసం చేసేది. ఇది కాకుండా క్రానిక్గా ఒకసారి అక్యూట్ ప్యాంక్రటైటిస్ అటాక్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొంతమందిలో సూడోసిస్ట్ అంటే ప్యాంక్రియాస్లో ఉన్న రసాలన్నీ బయటకు వచ్చి ఒక నీటి బుడగలాగా తయారైంది. దానికి కూడా సిస్టోగ్యాస్ట్రాస్టమీ కానీ సిస్టోజెజనాస్టమీ అనే సర్జరీలు కానీ దీని ఎండోస్కోపీ ద్వారా కానీ లాప్రోస్కోపీ ద్వారా కానీ ఓపెన్గా కానీ చేయాల్సిన అవసరం పడవచ్చు. దీనితో పాటు ఒకవేళ రోగికి ప్యాంక్రటైటిస్ గాల్ బ్లాడర్లో రాళ్ల వల్ల వచ్చినాయి అని అనుకుంటే ఆ పిత్తాశయాన్ని 6 వారాల తర్వాత తొలగించడం జరుగుతుంది. తిన్న వెంటనే నొప్పి వస్తూ ఉండటంతో మనలో చాలా మంది పొట్టలో అల్సర్లు ఉన్నాయన్న భావనలో యాంటాసిడ్ మందులు వాడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. ప్యాంక్రియాటైటిస్ను నిర్లక్ష్యం చేస్తూ పోతే అది చివరికి మన పాలిట ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. బొడ్డు పైభాగంలో తరచూ నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటప్పుడు సీరం ఎమైలేజ్ అనే రక్త పరీక్ష ద్వారా క్లోమగ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు. ఈ రక్త పరీక్షలో సమస్య ఉన్నట్లు తేలితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్ అబ్డామెన్, ఈఆర్సీపీ అనే పరీక్షల సాయంతో క్లోమగ్రంథిలో వాపును నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక్కోసారి వీటితో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. క్రానిక్ ప్యాంక్రటైటిస్కు మొదటగా పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, నొప్పి తగ్గడానికి మందులు ఇవ్వడము, వాళ్ళు ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ను మానేయమని చెప్పడము, వాళ్ళ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోమని చెప్తామండి. క్లోమగ్రంథిలో ఉన్న రసాలన్నీ క్లోమగ్రంథి గొట్టాల ద్వారా చిన్న పేగులకు చేరుతాయి. ఆ క్లోమగ్రంథి గొట్టాలకు రాళ్ల ద్వారా అడ్డుపడినప్పుడు అప్పుడు ఆ క్లోమగ్రంథి గొట్టంను ఓపెన్ చేసి రాళ్లను తీసేసి చిన్న పేగును దానికి జత చేయడం జరుగుతుంది. దీన్ని ఫ్రేస్ ప్రొసీజర్ అని అంటాం. ప్యాంక్రటైటిస్ రాకుండా మనము ప్రివెంట్ చేసే అవకాశాలు మెయిన్గా ఆల్కహాల్ వల్ల అండి. 60 నుంచి 70% మందిలో అక్యూట్ ప్యాంక్రటైటిస్ కారణము ఆల్కహాల్. కాబట్టి ఆల్కహాల్ను కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. క్లోమగ్రంథిలో వాపు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు పేషెంట్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఓవైపు యాంటీబయాటిక్స్ వాడుతూ మరోవైపు మనిషి నీరసించిపోకుండా లీటర్ల కొద్దీ ఫ్లూయిడ్స్ని ఎక్కిస్తుంటారు. మందులతో కూడా క్లోమగ్రంథిలో వాపు తగ్గనప్పుడు ఈఆర్సీపీ చేసి ప్యాంక్రియాటిక్ డక్ట్లో స్టెంట్ వేస్తుంటారు. క్లోమంలో రాళ్లు అడ్డంకులుగా ఉన్నప్పుడు సర్జరీ సాయంతో రాళ్లను తొలగించి క్లోమరసం వెళ్లడానికి వీలుగా కొత్త దారిని ఏర్పాటు చేస్తారు. ఒక్కోసారి క్లోమగ్రంథి మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది. మందులు పనిచేయని వారికి ఆపరేషన్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు నొప్పి నివారణని ఇవ్వడం, ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ ని సప్లిమెంట్ల రూపంలో ఇవ్వడం, సీవియాక్ నర్వ్ బ్లాక్ చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించేలా చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఆచరించడం, పొగ, మద్యపానానికి దూరంగా ఉండడం ద్వారా ప్యాంక్రియాటైటిస్ రాకుండా నివారించుకోవచ్చు.